త్వరలోనే మాంసాహారుల డైట్ మారిపోయే రోజులు రానున్నాయి. మటన్, చికెన్, సీ ఫుడ్స్ కు జతగా కీటకాలు కూడా లిస్ట్ లో చేరే సమయం దగ్గరే ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత విపరీతంగా పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహారోత్పత్తి లేదు. మరి ఈ కష్టాన్ని అధిగమించాలంటే కీటకాలే శరణ్యమని నెల క్రితమే ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. ఈ మాటను బాగా వంటబట్టించుకున్న యూరప్ దేశాల వాసులు ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలతో పోటీ పడుతూ ఇన్సెక్ట్స్ ని లాగించేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో లాటిన్ అమెరికా కూడా చేరింది. ఆహార కొరతపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికతో మెక్సికోలో ఇప్పుడు కీటకాలకు డిమాండ్ పెరిగిపోయింది. కొన్ని రెస్టారెంట్లు, 5 స్టార్ హోటళ్లు ప్రత్యేక కీటకాల మెనూలే సిద్ధం చేసి కస్టమర్లకు వడ్డించేస్తున్నాయి. మెక్సికోలో ఆహారంగా మారిన కీటకాల సంగతి చూస్తే హవాక్కైపోతాం. సైజును బట్టి, బరువు, ఇన్సెక్ట్స్ రకాలను బట్టి ఖరీదు అందుబాటులోనూ ఉంది, చుక్కల్లోనూ తేలుతోంది. స్థానిక ఫుడ్ మార్కెట్స్, ప్రత్యేక స్టోర్స్ లలో కీటకాల ప్యాకెట్లు $31 నుంచి $435కు లభిస్తున్నాయి. ఆహారానికి అనువైన కీటకాలతో ఆరోగ్యమే ఆరోగ్యమంటున్నారు మెక్సికన్ శాస్త్రవేత్తలు. కీటకాల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. వీటిని సేవిస్తే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అందమూ ఆరోగ్యమని స్పష్టం చేస్తున్నారు. కీటకాలతో వంటకాలు మెక్సికన్లు వెంటబడుతున్న తాజా ట్రెండ్. ఇన్సెక్ట్స్ ఘుమఘుమలు ఎక్కడ ఉంటే అక్కడ ఔత్సాహికులు వాలిపోతున్నారు. దీంతో రెస్టారెంట్లు, హోటల్స్ లో కీటకాల డిషెస్ కు డిమాండ్ పెరిగిపోయింది. వెరైటీని ఇష్టపడే వారితో పాటు ఆహారం లేకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. అప్పటికప్పుడు కీటకాలు తినాలంటే ఇబ్బందే. అదేదో ఎప్పటినుంచో అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశం ఉన్నవారు ఇన్సెక్ట్స్ డిషెస్ ను పట్టుపడుతున్నారు.